చాలామంది మనం చూస్తున్నాము ఇండస్ట్రీకి మృత్యుంజయ హోమం కూడా జరిపించారు మొన్న. అంటే ఒక ఆర్టిస్ట్ వాళ్ళకి ఏం కొరవడి ఈ రకంగా అవుతున్నారు అనుకోవచ్చు అండి. అంటే ఒక ఫైనాన్షియల్గా ఒక ప్లానింగ్ సరిగా లేకపోవడమా, మిగతా ఆర్టిస్టులు ఆహారపు అలవాట్ల, ఇవన్నీ ఏది రీజన్ అయి ఉండొచ్చండి వాళ్ళు సడన్గా డిమైజ్? నా విషయంలో మాత్రం డ్రింక్స్ కూడా అనుకోవాలి. డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఏమో సుధాకర్ రాలేదేమో అని కూడా అనుకున్న రీజన్ ఉండిండొచ్చు. అవును, ఆ రీజన్ ఉండిండొచ్చు, కానీ అది రీజన్ కరెక్ట్ కాదు. నేను ఏదో షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసం తర్వాత తీసుకున్నాను, కానీ దాన్నే పదంగా పెట్టుకొని అదే తాగుతూ ఉండాలని కూర్చుంటే అలా యాక్ట్ చేయగలిగేవాడిని కాదు, అన్ని పిక్చర్స్ చేసేవాడిని కూడా కాదు. అది రీజనే కాదు, అది రాంగ్ రీజన్ అవుతుంది, అది రాంగ్ అవుతుంది చెప్పినవాడు మాత్రం. అది ఓకే. సో మీరు కొన్ని నియమాలు నాకంటూ కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు. నేను రెగ్యులర్ యోగా చేసేవాడిని, యోగా గురించి చెప్పేవాడిని గురించి. నేను ఇంత బాగా యోగా చేస్తాను, నేను చెప్పినంత యోగా, నేను చెప్పిన యోగా ఆసనాలు కూడా అందరూ చేయలేరు, అంత పర్ఫెక్ట్ ఆసనాలు వేసేవాడిని నేను. అంత రెగ్యులర్ షూటింగ్లో ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు టైం తీసుకుని యోగా చేసే షూటింగ్ వెళ్ళేవాడిని, అంత డిసిప్లిన్గా ఉండేవాడిని. ఓకే. సో మిగతా ఆర్టిస్టులు జనరల్గా చూస్తే వాళ్ళలో ఏం కొరవడింది అనుకోవచ్చు? ఒక ఆర్థిక ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనుకోవాలి. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల ఎవరన్నా ఇది అవుతారేమో, కానీ కాన్సన్ట్రేషన్, కృషి, పట్టుదల ఉంటే మాత్రం ఎవరన్నా లాంగ్ స్టాండింగ్ వస్తుంది, లేకపోతే లాంగ్ స్టాండింగ్ రాదు. నేను 350, 400 పిక్చర్లు యాక్ట్ చేశానంటే, లాంగ్ స్టాండింగ్ ఉన్నానంటే కారణం నా డిసిప్లిన్, నా పద్ధతులు, నా సిస్టమ్ కూడా ఒక రీజన్ అవుతుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళ నుంచి లైఫ్లో ఏం నేర్చుకున్నారు? జీవితానికి ఉపయోగపడే విషయాలు ఉంటాయి కొన్ని, అవి ఎవరి నుంచి నేర్చుకున్నారు? అల్లు రామలింగయ్య గారు అనుకోవాలి. నా పెళ్ళైన తర్వాత నా రిసెప్షన్కి ఫస్ట్ వచ్చింది అల్లు రామలింగయ్య గారి, ఆ తర్వాత కృష్ణరాజు గారు వచ్చారన్నమాట. ఆ తర్వాత రామలింగయ్య గారు చెప్పాలంటే ఆయన జీవితం ఎన్నో చెప్పేవాడు నాకు. సుధాకర్, ఇండస్ట్రీ ఇలా ఉండాలి, ఈ విధంగా నడుచుకోవాలి, నీకు ట్రెండ్ ఉంది, కామెడీ ట్రెండ్, ఎవరు చెప్పినా వినొద్దు, నువ్వు అదే ట్రెండ్ కంటిన్యూ చేయి, కొన్ని సంవత్సరాల నుంచి నేను అదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నాను, నేను నన్ను అలాగే చూస్తున్నారు, నిన్ను అలాగే చూస్తారు, లైఫ్ లాంగ్ చూస్తారు, నువ్వు ఆ ట్రెండ్ మార్చుకోవద్దు అని చెప్పేవాడు అన్నారు. అది ఓకే. సో అలా మీరు అందుకోసం పూర్తిగా స్టిక్ ఆన్ అయిపోయారు? ఎస్, స్టిక్ ఆన్ అయ్యాను, కానీ డిఫరెంట్ క్యారెక్టర్ కూడా చేశాక నేను అదే స్టిక్ అని ఆ టైపే చేయలేదు కదా. అంటే కమెడియన్గా కరెక్ట్, అది కొంచెం రీజన్ ఒప్పుకోవచ్చు. సో మీకు లైఫ్లో గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్ అంటే ఎవరిచ్చినవి? అక్కినేని నాగేశ్వరరావు గారు ఇచ్చారు. సుధాకర్, నువ్వు బాగా చేస్తావు, నువ్వు విలన్ అనుకోకూడదు సుధాకర్. విక్రమ్ షూటింగ్ జరిగేటప్పుడు ఆయన వచ్చాడు సెట్ దగ్గరికి, అన్నాడు, సుధాకర్ నువ్వు విలన్ కాదు, యు ఆర్ ఏ రొమాంటిక్ విలన్ అన్నమాట. అదే రొమాంటిక్ విలన్ సార్, నేను నువ్వు చూడడానికి హీరోలాగే ఉంటావు, అలాంటి యాక్టివిటీస్ అంటే, బట్ నీ యాక్టివిటీస్ విలన్ ఉంటుందన్నమాట దానిలో, కాబట్టి నువ్వు రొమాంటిక్ విలన్ సుధాకర్ అనమాట. ఆ తర్వాత సీతారామ గారి మనరాలు యాక్ట్ చేసినప్పుడు ఆయన చెప్పేవాడు, నేను డైరెక్టర్ క్రాంతకుమార్ గారితో అనే ఉన్నాము, నేను యాక్ట్ చేయాలని, ఎలా యాక్ట్ చేయాలి అని క్రాంతకుమార్ గారిని అడిగితే, నాకేమీ చెప్పొద్దు సుధాకర్, నువ్వు నాగేశ్వరరావు గారు ఏం చెప్తారు అది వినను. నేను సార్ మీరు చెప్పండి సార్ ఎలా యాక్ట్ చేయాలి అని అంటే, నీకు చెప్పేదేం లేదయ్యా, నువ్వు అటు ఇటు నడుస్తూ అది ఇది లాక్కుండా ఉండి నీ కోతి చేష్టలు ఏమీ చేయకుండా ఉంటే నాకు అదే 10,000, చాలా సీరియస్ సీన్ అది అని చెప్పమంట. అంత ఇదిగా ఉండేవాడు ఆయన. సో బాగా అల్లరి చేసేవారు? నేను బాగా అల్లరి చేసేవాడిని సెట్స్లో. ఆయన చెప్తున్నాడు, ఇంత అల్లరి చేయకూడదు అయ్యా నువ్వు అనేవాడు. సో అంటే మీ క్లోజ్ ఫ్రెండ్ చిరంజీవి గారు అబ్బాయి మూవీస్ చూసారా? చూశాను. చూడకపోవడం ఏంటి, రామ్ చరణ్ చెప్పాలంటే ఒక చిన్న తమాషా విషయం చెప్పాలి, చిరంజీవి కూడా మర్చిపోయి ఉంటాడు నేను అనుకోవడం. ఏంటంటే అది మా అత్తగారు నాకు మెడలో వేస్తారన్నమాట. ఇది మెడలో ఇది ఎప్పుడు మెడలో ఉంటుంది అన్నమాట. ఇది రామ్ చరణ్ చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవి ఇంటికి వెళ్ళేవాడు అనమాట నేను. అప్పుడు రామ్ చరణ్ చాలా చిన్నవాడు అనమాట, ఇంత వాడు ఎత్తుకుంటే నా మెడలో లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. అది నేను మా అత్తగారితో చెప్పాను అనమాట. చెప్తే సేమ్ అలాంటి లాకెట్ తీసుకొచ్చి గోల్డ్ తయారు చేయించి ఇచ్చింది మా అత్తగారు. అది చిరంజీవికి చెప్పి రామ్ చరణ్ మెడలో వేసాను. మరి అది చిరంజీవి చెప్పట్లేదు గుర్తులేదు, కానీ నాకైతే గుర్తుంది. ఇంట్రెస్టింగ్. రైట్, గుడ్. సో రామ్ చరణ్ కలిసినప్పుడు ఈసారి అడుగుతాను, లాకెట్ ఏం చేశారు, ఎక్కడ పెట్టారు? బాగుంటుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. మీరు థర్డ్ ఇన్నింగ్స్ త్వరగా స్టార్ట్ చేసి మీకోసం, మీ యాక్టింగ్ కోసం, మీ నవ్వుల కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానులందరికీ కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని, త్వరలోనే మీరు మా ముందుకు రావాలని వెండితెరపై ఆశిస్తున్నాము. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్.